ఒక నిమిషం అండి, నేను మైక్ ఇస్తాను. అవునండి, నేను మైక్ ఇస్తాను సార్, మీకు ఒక మైక్ ఇస్తాను. పబ్లిక్ గా హైదరాబాద్ అమీర్పేటలో నిలబడి నేను చెప్పే వచనాలన్నీ కూడా సళ్ళు పిసికించుకోవటం, లంగాల్ని పూకు చూపించటం, ఇవన్నీ వచనాలు నా దగ్గర 37-39 వచనాలు ఉన్నాయి. లోతు తన ఇద్దరు కూతుళ్ళకి కడుపు చేసిన, గాడిద గుర్రం వంటి మడ్డలు కావాలని, యెజెస్కేలు 23వ అధ్యాయం 20వ వచనంలో ఇవన్నీ ఉన్నాయి సార్. మరి పబ్లిక్ గా మీకు మైక్ ఇస్తే రోడ్డు మీద మీరు చదవగలరా ఎన్ని బైబిల్ వచనాలు? ఇప్పుడు చెప్పండి. సార్ నేను చదువుతానని నేను మీతో అనలేదు. మరి ఇంకేమండి సార్, పోనీ మీ భార్య గారికి ఇవ్వండి ఫోను, నేను చదువుతాను. ఆమె కనుక బాగున్నాయండి మంచిదంటే మీ భార్య గారి కాళ్ళకి నమస్కారం పెట్టి నేను ఫోన్ పెట్టేస్తాను. అండి నేను అంత విధేయతగా మీతో మర్యాద మాట్లాడుతున్నాను, మీరు అంత ఇది చేయట్లేదు సార్. నేనేం తప్పు, మా బైబుల్ గురించి మీ సార్ ఇప్పుడు మీ పాస్టర్ గారు బైబిల్ చెప్తే మీ భార్య గారు వింటారా లేదా చెప్పండి? వినండి సార్. కాదండి, నాకు అబ్జెక్షన్ వచ్చింది సార్, ఇక్కడ నాకు కోపం వచ్చింది మీరు అన్నమాట. మీరు కోపంగా చాలా ఉద్రేకంగా మాట్లాడుతున్నారు. కాదండి సార్, ఇప్పుడు మీ భార్య గారు, ఒక్క నిమిషం సార్ నా మాట ఏనండి, మీ పేరేదో చెప్పారు. మీ భార్య గారు అంటే నా చెల్లెలు అనుకోండి సార్, నాకేం ఇబ్బంది, నేను తప్పుగా మాట్లాడను. ఇప్పుడు మా చెల్లెలు గారు పాస్టర్ గారు బైబిల్ చదువుతుంటే వింటారా వినరా? ఆడపిల్ల లంగాలు తెచ్చి పువ్వులు. ఏమండి బావగారే, బావగారు బాగున్నారా? ఇందాక నేను మాట్లాడాను. ఆడపిల్ల లంగాలు తెచ్చి పువ్వులు. ప్రవీణ్ గారు, మా బావగారితో నేను మాట్లాడతా, మీరు ఉన్నాను సార్. ఇందాక వాళ్ళ భార్య గారు నా చెల్లెలు అని చెప్పి నా బావగారు వరుస అవుతారు, అవును కదా బావగారు? చెప్పండి సార్. ఇప్పుడు మన చెల్లెమ్మ సార్, మీకు ఆ చెల్లెమ్మ కాదు, నాకు చెల్లెమ్మ, మీ భార్య గారు చర్చికి వెళ్ళి పాస్టర్ గారు చెప్తే వచ్చిన బైబిల్ వచనాలు వింటారా వినరా చెప్పండి మీరు? సార్ నేను అడిగిన ప్రశ్నకి మీరు చెప్పే జవాబు సార్ జవాబు కాదండి. మన బైబుల్, నా చెల్లెమ్మ బైబుల్ పాస్టర్ గారు చెప్పినప్పుడు వింటున్నప్పుడు నేను చెప్తే ఎందుకు వినదండి? నేను చేసిన పాపం ఏంటి, దోషం ఏంటి, నేను చేసిన నేరం ఏంటి? ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండప్ చేశాను చూడండి.